వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు భారీ శుభవార్త. అదనపు పెన్షన్ ఏక్యూపీ గురించి అప్డేట్ అయితే వచ్చింది. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ పెన్షన్లకు అతి ముఖ్య గమనిక అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపీ నియమాలు అమలు, సమస్యలు మరియు పరిష్కారాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు మరియు కుటుంబ పెన్షనర్లకు వృద్ధాప్యంలో ఆర్థిక భరోసా కల్పించే ముఖ్యమైన ప్రయోజనాల్లో ఒకటి అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్, ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అంటాము. వయసు పెరిగే కొద్దీ పెన్షనర్లకు వారి బేసిక్ పెన్షన్పై అదనంగా లభించే ఈ పెన్షన్ మొత్తానికి సంబంధించిన నియమాలు, ప్రస్తుత అమలు విధానము, ఎదురవుతున్న సమస్యలు, ముఖ్యంగా కుటుంబ పెన్షనర్ల విషయంలో ఉన్న అడ్డంకులు మరియు పరిష్కార మార్గాలను వివరంగా పరిశీలిద్దాము. మొదటిది, అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపీ అంటే ఏమిటి? ఏక్యూపీ అనేది పెన్షనర్ల వయసు నిర్దిష్ట మైలురాయిని చేరుకున్నప్పుడు వారి ప్రస్తుత బేసిక్ పెన్షన్ లేదా కుటుంబ పెన్షన్పై ప్రభుత్వం అదనంగా మంజూరు చేసే శాతం పెరుగుదల. ఇది వృద్ధాప్యంలో పెరిగే వైద్య మరియు ఇతర అవసరాలకు మద్దతుగా ఉద్దేశించబడింది. రెండవది, అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఎప్పటి నుంచి వర్తిస్తుంది? మంజూరు తేదీ నియమం ఏంటి అని చూసుకుంటే ఇది చాలా కీలకమైన అంశం అండి. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉంటుంది. ఒక పెన్షనర్కి మరియు ఫ్యామిలీ పెన్షన్ ఇద్దరికి కూడా అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ అనేది వర్తిస్తుంది కాబట్టి, సో సాధారణంగా సర్వీస్ పెన్షనర్ లేదా కుటుంబ పెన్షనర్ ఇద్దరికి కూడా అదనపు పెన్షన్కు అర్హత సాధించే వయసును ఏ నెలలో పూర్తి చేసినప్పటికీ ఆ నెల మొదటి తేదీ నుంచే పెరిగిన ఏక్యూపీ అనేది వర్తిస్తుందన్నమాట. అంటే ఇప్పుడు ఒక పెన్షనర్ ఉన్నారనుకుందాము. సో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి మే 14వ తేదీ 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారనుకుందాము. సో వీరికి మే 15 తేదీ నుంచి ఏమి ఇవ్వరండి క్యాలిక్యులేట్ చేసి. మే 1 తేదీ నుంచి క్యాలిక్యులేట్ చేసి ఇస్తారు. అంటే ఈ 14 రోజులు కూడా కలిపేస్తారనమాట. సో మరి నిబంధనల ప్రకారంగా 70 ఏళ్లకు వర్తించే 7% లేదా ప్రభుత్వం నిర్దేశించిన శాతం ఆ నెల మొదటి తేదీ 1వ తేదీ నుంచి వర్తిస్తుందనమాట. ఆ నెల పెన్షన్‌తో కలిపి ఈ అదనపు మొత్తం చెల్లించబడుతుంది. పుట్టినరోజు తేదీ వరకు వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ఏక్యూపీ స్లాబులు, శాతాలు చూసుకున్నట్లయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా పెన్షనర్ల వయసు ఆధారంగా బేసిక్ పెన్షన్‌పై అదనంగా చెల్లించే ఏక్యూపీ శాతం క్రింది విధంగా ఉంది. 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారికి బేసిక్‌పై 7% అదనము, 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారికి పై 12% అదనము, 80 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారికి 20% అదనం, ఈ విధంగా అయితే ఉందన్నమాట. ఇక్కడ గమనిక ఏంటంటే పూర్తి చేసుకున్న వారికి అంటే ఆ వయసు 70 ఏదైతే ఉందో 70 కంప్లీట్ అయిపోయిన తర్వాత నుంచి వచ్చే సంవత్సరం మొదటి రోజు నుంచి అనమాట. అంటే 71వ సంవత్సరం మొదటి రోజు నుంచి. అంతేగాని 70వ సంవత్సరం మొదటి రోజు నుంచి కాదు. సో 70 ఏళ్ళు సంపూర్ణంగా నిండిన తర్వాత వచ్చే నెల మొదటి తేదీ నుంచి అని అర్థం చేసుకోవాలి. ఇకపోతే ఏక్యూపీ మంజూరు ప్రక్రియ. గతంలో 70 సంవత్సరాలు లేదా ఇతర అర్హత వయసు నిండిన పెన్షనర్లు తమకు ఏక్యూపీ మంజూరు చేయాలని కోరుతూ నిర్దిష్ట ఫార్మాట్‌లో సంబంధిత ట్రెజరీ అధికారి, ఎస్టీఓ లేదా డీటీఓకి దరఖాస్తు చేసుకోవాల్సి ఉండేది. దీనికి వయసు ధృవీకరణ పత్రాలు జత చేయాల్సి వచ్చేది. ప్రస్తుతం ఆటోమేషన్ అయిపోయింది. సాంకేతిక పరిజ్ఞానం పెరగడంతో పెన్షనర్ల డేటా, ముఖ్యంగా డేట్ ఆఫ్ బర్త్‌లు ఇవన్నీ కూడా కంప్యూటరీకరించబడ్డాయి. పెన్షన్ సాఫ్ట్‌వేర్‌ను అప్డేట్ చేయడం ద్వారా చాలా సందర్భాల్లో ఈ ప్రక్రియ ఆటోమేటిక్ అయిపోయింది. పెన్షనర్ నిర్దిష్ట వయస్సు పూర్తి చేయగానే సాఫ్ట్‌వేర్ దానిని స్వయంచాలకంగా గుర్తిస్తుంది. ఆ నెల నుండి వర్తించే ఏక్యూపీ శాతాన్ని లెక్కించి దానిని నెలవారీ పెన్షన్‌తో కలిపి జమ చేస్తుంది. దీనివల్ల పెన్షనర్లు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం చాలా వరకు తగ్గింది. ఐదోది, ఏక్యూపీ జమ కాకపోతే ఏం చేయాలి? ఆటోమేషన్‌గా ఉన్నప్పటికీ కొన్నిసార్లు సాంకేతిక లోపాలు లేదా డేటా సరిగ్గా లేకపోవడం వల్ల ఆహ్, అర్హత వయసు అంటే 70 ఏళ్ళు దాటినా కూడా ఏక్యూపీ ఆటోమేటిక్‌గా జమ కాకపోవచ్చు. అటువంటప్పుడు వెంటనే సంప్రదించండి. పెన్షనర్ లేదా కుటుంబ పెన్షనర్ తమ పరిధిలోని సబ్ ట్రెజరీ అధికారి, ఎస్టీఓ లేదా జిల్లా ట్రెజరీ అధికారి, డీటీఓని వ్యక్తిగతంగా కలవాలి.
విషయం తెలియజేయండి. తమకు అర్హత ఉన్నప్పటికీ ఏక్యూపీ అందటం లేదనే విషయాన్ని స్పష్టంగా వారి దృష్టికి తీసుకురావాలి. అవసరమైన పత్రాలు సంప్రదింపుల సమయంలోనే మీ పెన్షన్ పేమెంట్ ఆర్డర్, పీపీఓ కాపీ, ఆధార్ కార్డు, వయస్సు ధృవీకరించే ఏదైనా అధికారిక పత్రము వంటివి తీసుకెళ్లడం మంచిది. లిఖితపూర్వక అభ్యర్థన అవసరమైతే సమస్యను వివరిస్తూ ఏక్యూపీ మంజూరు చేయాలని కోరుతూ ఒక లేఖను సమర్పించడం ఉత్తమము. ఇక ఆరవది కుటుంబ పెన్షన్ల విషయంలో ప్రధాన సమస్య మరియు పరిష్కారము. సమస్య ఏంటంటే చాలామంది కుటుంబ పెన్షనర్లు ఆహ్, ఏక్యూపీ ప్రయోజనాన్ని సకాలంలో పొందలేకపోవడానికి ప్రధాన కారణం వారి డేట్ ఆఫ్ బర్త్. సో, ఈ డేట్ ఆఫ్ బర్త్ వివరాలు ట్రెజరీ లేదా పీపీఓ రికార్డ్‌లో సరిగ్గా నమోదు కాకపోవడం లేదా అసలుకే నమోదు కాకపోవడం అయి ఉండొచ్చు. సాధారణంగా ఆహ్, అసలు పెన్షనర్ డేట్ ఆఫ్ బర్త్ అనేది వారి యొక్క రికార్డులలో ఉంటుంది. సర్వీస్ రిజిస్టర్‌లోను, పీపీఓలోను. కానీ వారిపై ఆధారపడిన కుటుంబ పెన్షనర్ వారి డేట్ ఆఫ్ బర్త్ వివరాలన్నీ కూడా వ్యవస్థలో అంటే సాఫ్ట్‌వేర్‌లో లేకపోవడం లేదా తప్పుగా ఉండటం వల్ల వారికి వయసు ఆధారిత అదనపు పెన్షన్ ఆటోమేటిక్‌గా అయితే అందడం లేదు. సిస్టమ్ వారి వయస్సును గుర్తించడం లేదు. కాబట్టి ఏక్యూపీ జనరేట్ కాదు. దీనికి పరిష్కారం కుటుంబ పెన్షనర్లు తమ పుట్టిన తేదీని అధికారికంగా ట్రెజరీ రికార్డులలో నమోదు చేయించుకోవాలి. దీనికోసం సరైన వయస్సు ధృవీకరణ పత్రాలతో పాటుగా ఎస్టీఓ లేదా డీటీఓ కార్యాలయాన్ని సంప్రదించి నిర్దిష్ట ప్రక్రియ ద్వారా ఆ వివరాలను అప్డేట్ చేయించుకోవాలి. ఏడోది పెన్షనర్ల సంఘాల పాత్రపై విమర్శ మరియు విజ్ఞప్తి. విమర్శ కుటుంబ పెన్షనర్ల పుట్టిన తేదీ నమోదు లేదా సవరణ ప్రక్రియను సులభతరం చేయడానికి స్పష్టమైన ఏకీకృత మార్గదర్శకాలను లేదా ప్రభుత్వ ఉత్తర్వులను జీవో జారీ చేయించడానికి రాష్ట్ర పెన్షనర్ల సంఘాలు తగినంత చొరవ చూపలేదని, ప్రభుత్వంతో సమర్థవంతంగా సంప్రదింపులు జరపడంలో కొంత జాప్యం జరిగిందని కొందరు పెన్షనర్లు అసంతృప్తి మరియు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది వేలాది మంది కుటుంబ పెన్షనర్లపై ప్రభావం చూపుతున్నందున ఇది అత్యంత విచారకరమైన విషయము. విజ్ఞప్తి ఇప్పటికైనా పెన్షనర్ల సంఘాలు ఈ సమస్య తీవ్రతను గుర్తించి ఐక్యంగా కృషి చేయాలి. కుటుంబ పెన్షనర్ల పుట్టిన తేదీలను అధికారికంగా, సులభంగా మరియు ప్రామాణికమైన పద్ధతిలో నమోదు లేదా సవరణ చేయడానికి ఒక స్పష్టమైన విధానాన్ని రూపొందించేలాగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. దీనికి అవసరమైన మార్గదర్శకాలు లేదా జీవోలను తక్షణమే జారీ చేయించాలని రాష్ట్రంలోని వేలాది మంది పెన్షనర్లు బలంగా కోరుకుంటున్నారు. ఎనిమిదవది ప్రభుత్వం మరియు అధికారుల బాధ్యత. ఏక్యూపీ అనేది పెన్షనర్ల వయసు రీత్యా లభించే ఒక ముఖ్యమైన ఆర్థిక భరోసా మరియు వారి హక్కు. దీని అమల్లో ముఖ్యంగా కుటుంబ పెన్షన్ల విషయంలో ఉన్న సాంకేతిక మరియు విధానపరమైన అడ్డంకులను తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై, ట్రెజరీ అధికారులపై ఉంది. అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ ప్రయోజనం సకాలంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందేలా చూడాలి. అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది వృద్ధాప్యంలో పెన్షనర్లకు అండగా నిలిచే కీలకమైన ఆర్థిక సహాయం. ఆటోమేషన్ ప్రక్రియ ప్రశంసనీయమే అయినప్పటికీ, ముఖ్యంగా కుటుంబ పెన్షన్ల విషయంలో డేటా ఖచ్చితత్వం లేకపోవడం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయి. పెన్షనర్ల సంఘాలు, ప్రభుత్వం మరియు ట్రెజరీ అధికారులు సమన్వయంతో పనిచేసి అడ్డంకులను తొలగించి అర్హులైన ప్రతి కుటుంబ పెన్షనర్కు వారి హక్కు అయినటువంటి ఏక్యూపీ సకాలంలో అందేలా చూడటం అత్యవసరం. పెన్షనర్లు కూడా తమ రికార్డును సరిచూసుకొని సమస్యలేమైనా ఉంటే వెంటనే అధికారులను సంప్రదించడం ద్వారా తమ ప్రయోజనాలను కాపాడుకోవాలి.